ఇలా తాగి ఆరోగ్యాలు చెడిపోతే 30 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసులోనే చనిపోతున్నటువంటి పురుషుల భార్యలు, వాళ్ళ భార్య బిడ్డలంతా కూడా రోడ్ల మీద పడుతున్నారు. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్యలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది ఎంత శోచనీయం. ఇవాళ మహిళల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. ఇవాళ భర్త లేకుండా, ఉపాధి లేకుండా, బ్రతుకు తెరువు లేకుండా ఇవాళ పిల్లలను ఎట్లా పోషించుకుంటారు? 2014 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కనుక చూస్తే మనము ఎడ్యుకేషన్ పాలసీ తెలంగాణలో ఉండదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ తెలంగాణలో ఉండదు, విమెన్ ఎంపవర్మెంట్ పాలసీ తెలంగాణలో ఉండదు. ఏ పాలసీ ఉంటుంది అంటే మొత్తం తెలంగాణలో కూడా కేవలం లిక్కర్ పాలసీ మాత్రం చాలా పకడ్బందీగా అమలవుతుంది. లిక్కర్ పాలసీ పకడ్బందీగా అమలవడం వెనుక ఉన్నటువంటి కారణం కూడా ఇవాళ తెలంగాణ సమాజాన్ని విధ్వంసం చేయాలనేటువంటి కుట్ర. ఆ ఉద్దేశంతో ఏం చేసిండ్రు? 2 రకాల లాభాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ప్రతి కుటుంబం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం ఆదాయం తీసుకోవాలా. వీళ్ళేం స్కీములు పెట్టరు, కానీ డబ్బు గుంజాల. ఎట్లా గుంజాలి అని అంటే ప్రతి ఒక్కరిని కూడా మందుకు అలవాటు చేయాలి. మందుకు అలవాటు చేయాలంటే ఏం చేయాలా? మద్యం షాపులు పెంచాలి. మద్యం షాపులు పెంచాలంటే ఒక కొత్త మద్యం పాలసీని తీసుకురావాలి. 2013-2014లో 9,500 కోట్లు ఉంటే తొలి ఏడాది 1,200 కోట్లు పెంచాలి అనేటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. అంటే ప్రభుత్వానికి వేరే లక్ష్యాలు ఏం లేవు. 1,200 కోట్లు పెరిగిన తర్వాత 2015లో షాపుల సంఖ్యను 25% పెంచారు. అంటే మన కాడ బళ్ళు పెరిగాయి, దవాఖాన్లు పెరిగాయి, యూనివర్సిటీలు పెరిగాయి, ఏం పెరిగాయి. ఆ తర్వాత వైన్ షాపుల దరఖాస్తు ద్వారా 2015లో 129 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. 2019లో 850 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇది మొత్తం దరఖాస్తుల విక్రయం వల్ల వచ్చింది. ఇక 2018-19కి వచ్చేసరికి 9,500 కోట్లు ఉన్నటువంటి ఆదాయాన్ని ఏం చేసిండ్రు? 20,860 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అసలు ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే 3,44,00,000 కేసుల లిక్కర్ అమ్ముడు పోయింది. అంటే అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో? తెలంగాణలో కుటుంబాలే ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,70,00,000. 1,70,00,000 కుటుంబాలుంటే ఏడాదిలో 3,44,00,000 కేసుల లిక్కర్, బాటిళ్ల లిక్కర్ కూడా కాదు. అంటే మీరు ఒక్కొక్క కుటుంబానికి ఎంతెంత మంది అలవాటు చేస్తున్నారు? 1,60,00,000 కుటుంబాలుంటే 4,97,00,000 కేసులు. ఒక కేసులు ఎన్ని ఉంటాయి మరి? మీరే చెప్పాలా? 20 ఉంటాయా బాటిల్లు? 12 ఉంటాయి. ఒక కేసులో 12 ఉంటాయి. అది పరిస్థితి. ఇక 2019-2020 సంవత్సరానికి వస్తే ఈ సంవత్సరం లెక్క తేలక ముందే 2,000 కోట్ల ఆదాయం ఇప్పటికే ఆల్రెడీ పెరిగి 23,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికార వర్గాలు అంచనా చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే వీళ్లకు కొంచెం కూడా నీతి నియమము, సిగ్గు, శరము ఏమీ లేకుండా తక్కువ మందు తాగేటటువంటి ఏరియాస్ ఏమన్నా ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేసి స్పెషల్ డ్రైవ్లు చేస్తుండ్రు ప్రభుత్వమే. అంటే ఇక ఇంత అధ్వాన స్థితికి దిగజారిందంటే వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేసి అక్కడ కూడా మందు విక్రయాలను పెంచుతారట. ఇది ప్రభుత్వం అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇవాళ 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. టౌన్లు, చిన్నటువంటి గ్రామాలలో కూడా మీరు 10-20 అంటే ఒక టౌన్ ఎంత ఉంటది? 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల పొడవు ఉంటది మామూలుగా మహా అంటే. గా టౌన్ లో కూడా మీరు యావరేజ్ లో 10-20 మందు షాపులు పెడుతున్నారు అంటే ఇవాళ సమాజాన్ని ఎటు దిక్కు తీసుకుపోతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. 35% ట్యాక్స్ విలువనే 23,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 100% అంటే ఎంత అవుతుంది? దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు అవుతాయి. 70,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కూలీ చేసుకునేటోని దగ్గర నుంచి కోటీశ్వరుని దాకా ప్రతి ఒక్కడి జేబులోంచి మద్యం రూపాన ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిస్తోంది. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెటే 1,25,000 కోట్లు అయితే ఇవాళ 70,000 కోట్ల రూపాయలు మందు బడ్జెట్. అంటే దీని వెనకాల ఎంత విధ్వంసం ఉందో ఆలోచించండి మీరు. ఇవాళ 300 రూపాయలు రోజువారీ కూలీ చేసుకునేటటువంటి ఒక పురుషుడు ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో 200 రూపాయలు మందు మీదనే పెడుతున్నారు. ఈ మందు మీద పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఖరాబ్ అయిపోయి. రోజు 200 రూపాయలు అంటే నెలకు 6,000 రూపాయలు, నెలకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు.
అట్లా ఎన్ని వేల రూపాయలు ఆ డబ్బే వాళ్ళు ఉంచుకుంటే వాళ్ళ కుటుంబానికి ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లల చదువులకు ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళ జీవన భద్రత ఎంత మెరుగవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు ఎంత మెరుగున పడతాయి. సో ఇవన్నీ కూడా జరగద్దు. ఇవన్నీ జరగద్దు అని అంటే ఇవాళ జనాలను మందుకు అలవాటు చేయాలా, యువతను మందుకు అలవాటు చేయాలా. ఎక్కువ మంది అమ్మితే మీకు ఇంకేమన్నా సన్మానం చేస్తామని ఇలా ప్రభుత్వమే అటు దిశగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా విధ్వంసం అవుతుంది. ఇలా తాగి ఆరోగ్యాలు చెడిపోతే 30 ఏళ్ల వయసులా 40 ఏళ్ల వయసులనే చనిపోతున్నటువంటి పురుషుల భార్యలు, వాళ్ళ భార్య బిడ్డలంతా కూడా రోడ్ల మీద పడుతున్నారు. మొత్తం భారతదేశంలో వితంతువుల సంఖ్యలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది ఎంత శోచనీయం. ఇవాళ మహిళల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. ఇవాళ భర్త లేకుండా, ఉపాధి లేకుండా, బ్రతుకుదెరువు లేకుండా ఇవాళ పిల్లలను ఎట్లా పోషించుకుంటారు?